హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. పొలిటికల్ పాయింట్ స్ట్రాటజీస్ అండ్ సర్వేస్ టీమ్ మేము క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పూర్తి స్థాయి అభ్యర్థుల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రకటన పూర్తయినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల మీద ఒక పరిశీలన చేసి ఎవరికి అనుకూలత ఉంది, ఎవరికి వ్యతిరేకత ఉంది, ఎవరు ప్రచారంలో ముందంజలో ఉన్నారు, అభ్యర్థుల విషయంలో ఎవరికి సానుకూలత ఉంది అనేటువంటి అంశాల మీద ఒక పరిశీలన జరిపి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేద్దామనేటువంటి ఒక ఆలోచన. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీ పార్లమెంటు అభ్యర్థి, అదేవిధంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికి అనుకూలత ఉంది, ఎవరికి వ్యతిరేకత ఉంది, అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో సానుకూల ప్రతికూల అంశాలు ఏమిటి అనేటువంటి అంశాల మీద కొంత పరిశీలన జరిపాం. అయితే గెలుపు ఓటములను మాత్రం ఇప్పుడే అంచనా వేయటం అనేటువంటిది తప్పు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ స్థాయిలో గెలుపు ఓటములను అంచనా వేయలేం. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించారు. ఆ అభ్యర్థులు ప్రచారంలోకి వెళ్ళాలి. ఎవరు ప్రచారంలో ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు, ఏమిటి అనేటువంటి దాని మీద, అదేవిధంగా ఒక 3 దశల్లో ఈ గెలుపు ఓటములను ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి దశ ఏమిటి? నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి నామినేషన్ల తర్వాత నామినేషన్లు అయిపోయిన పరిస్థితుల్లో ఎవరు ముందంజలో ఉన్నారు, ఏ రాజకీయ పార్టీ వేగంగా ముందుకెళ్తుంది అనేటిది ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల పోలింగుకు సంబంధించినటువంటి ఒక 2-3 రోజుల ముందుకు అప్పుడు కల్లా ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటిది ఒక వాతావరణం క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చివరి 2 రోజులు, పోలింగ్కు 2 రోజుల ముందు ఎవరు ఏ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నారు, ఏంటి, పోలింగ్ ఎలా జరిగింది అనేటువంటిది ఆఫ్టర్ పోలింగ్ పూర్తయిన ఆ రోజు తర్వాత మరుసటి రోజు నుంచి ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 దశల్లో మాత్రమే ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఒక అంచనా వేయచ్చు. పోలింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయి గెలుపు ఓటములని ఖచ్చితమైనటువంటి అంచనాకు రావటం అనేటువంటి కుదురుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ దశలో గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థుల ప్రకటన పూర్తయింది కాబట్టి ఎవరికి ఏమో అనుకూలత ఉంది, సానుకూలత ఏంటి, ప్రతికూల అంశాలు ఏంటి, ఏ విధంగా ఎవరు బరిలో ఉన్నారు అనేటువంటి అంశాలను చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గుంటూరు పార్లమెంటుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్. ఈయన పెమ్మసాని చంద్రశేఖరు ఎన్ఆర్ఐ. ఈయన కొంత ప్రచారంలో చాలా వేగంగా ముందుకు వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీకి పెమ్మసాని చంద్రశేఖర్ యొక్క అభ్యర్థిత్వం అనేటువంటిది ఖచ్చితంగా సానుకూలమైనటువంటి అంశం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్ఆర్ఐ బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన డాక్టరు అమెరికాలో, అక్కడ ఆయన మన ఆంధ్రప్రదేశ్లో నారాయణ, అదేవిధంగా చైతన్య, ఈ విధంగా కోచింగ్ సెంటర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అక్కడ డాక్టర్స్ సంబంధించినటువంటి ఈ కోచింగ్ సెంటర్స్ నిర్వహణ, దాని మీద ఆయన ఆదాయం అనేటువంటిది కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద బహుశా భారతదేశంలోనే ట్యాక్స్ చెల్లించినటువంటి ఆదాయం చూపించేటువంటి రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి రాజకీయ నాయకుడు అవుతారు అనేటువంటి చర్చ జరుగుతుంది. రేపు పొద్దున అఫిడవిట్లో ఆయన నామినేషన్ తర్వాత ఆయన వేసేదాన్ని బట్టి, ఆ నామినేషన్లో ఇచ్చే వివరాలను బట్టి మనం ఒక అంచనాకు రావచ్చు. అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి గెలుస్తారని కాదు, ఆయన ప్రచారంలో కూడా ముందే ఉన్నారు. ప్రచారం చేసుకోవటం కానీ, నియోజకవర్గాలు తిరగటం కానీ, వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి మమేకమై ప్రజల్లోకి వెళ్ళటం కానివ్వండి, వీటిల్లో చాలా వేగంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గుంటూరు పార్లమెంటు సంబంధించి ఇంతకుముందు గల్లా జయదేవ్ ఉన్నాడు. అతను స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి. 2 సార్లు గెలిచాడు, 2014లోను 19లో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గల్లా జయదేవ్ గెలిచాడు. 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఇది కొంచెం ఈ నియోజకవర్గం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి పార్లమెంట్ నియోజకవర్గంగా మనం భావించాల్సి కూడా ఉంటుంది ఆ లెక్కను చూసినప్పుడు కూడా. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కిలారి రోసయ్యని నిలబెట్టింది. ఈ కిలారి రోసయ్యకి సంబంధించినటువంటి విషయంలో ఈయన పొన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీగా ఈయన ప్రతిపాదించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాపు సామాజిక వర్గం అనేటువంటి ఒక బలమైనటువంటి అంశం
తప్ప కిలార్ రోసయ్య అభ్యర్థిత్వం అనేటువంటిది ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ని ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని అనుకోలేం. ఖచ్చితంగా ప్రచారంలో కూడా వెనకబడి ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టారు కిలార్ రోసయ్య. ప్రజల్లోకి ఇంకా విస్తృతంగా రావడంలో వెనకబడే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కిలార్ రోసయ్యకు ఉన్నటువంటి బలాలు ఏమిటి అని అంటే ఆయన కాపు సామాజిక వర్గం కావటం, రెండవది ఏంటి అంటే స్థానికుడు కావటం. ఆయన స్థానికుడు, ఈయన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ. అందుకనే కిలార్ రోసయ్య ప్రెస్ మీట్ పెట్టి నేను లోకల్ గుంటూరు కారం అంటూ కూడా ఆయన సినిమా డైలాగులు కూడా చెప్పాడు బాగానే. ఎందుకు కాపు సామాజిక వర్గం అయితే ప్లస్ అనేటువంటి దాని మీద అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తర్వాత జనసేన తరపునే కాపు సామాజిక వర్గం అత్యధికంగా ఉండేదానికి అవకాశం ఉంది అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఈ నేపథ్యంలో రోసయ్య కాపు సామాజిక వర్గం లోకల్లు ఈ అంశాలన్నీ కూడా కొంత కాపు సామాజిక వర్గ ఓట్లు గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే, స్థానికుడు అనేటువంటి అంశం కలిసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా ఉండేటువంటి ఓట్లు ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ ఓట్లు. ఇక బీసీల ఓట్లు గిన రోసయ్య గిన వైపు గిన వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తే పెమ్మసాని చంద్రశేఖరు ఆర్థికంగా ఎంత పటిష్టంగా ఉన్నా, ఎంత ప్రచారంలో ముందున్నా రోసయ్య గెలవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. తక్కువ అంచనా వేయలేం అనేటువంటిది మాత్రం ఇక్కడ నేను స్పష్టంగా చెప్పగలను. పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు అనేటువంటిది నల్లేరు మీద నడక కానే కాదు. ఈ విషయం వాళ్ళు గమనిస్తే మంచిది. వాళ్ళ ధోరణి ఎలా ఉంది అని అంటే తెలుగుదేశం పార్టీ ధోరణి కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ వాళ్ళ ధోరణి కానీ, మనం ఇంకేముంది గెలిచాం, మన అసలు మెజారిటీ ఎంత అనేది ఆలోచించుకోవాలి తప్ప ఇంకోటి లేదనేటువంటి ఒక ధీమా కనబడుతుంది. ఇదే వాళ్ళ ఓటమికి కూడా కారణమయ్యేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి పరిస్థితిని ఒక అంచనా మేము వేసినటువంటి అంచనా, టీం వేసినటువంటి అంచనా ప్రకారంగా చెప్తే గుంటూరు 1 అబ్దుల్ నజీర్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆయన 2019లో కూడా ఓడిపోయారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు 1కి 2019లో ముస్తఫా గెలిచారు. ఇప్పుడు ముస్తఫా కూతురు నూరి ఫాతిమా ఆవిడ అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. వీళ్ళిద్దరిలో ప్రచారంలో నూరి ఫాతిమా చాలా వేగంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది. ఎప్పటి నుంచో వాళ్ళు ప్రచారంలో ఉన్నారు, అధికార పక్షం కాబట్టి కొంత ప్రచారంలో వేగంగా ఉన్నారు. అబ్దుల్ నజీర్ కొంచెం ప్రచారంలో వెనకబడి ఉన్నారు. అబ్దుల్ నజీర్కి పార్టీలో కూడా అంతర్గతంగా కొంత వ్యతిరేక వర్గం ఉంది అనేటువంటి దాని మీద వాటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళిద్దరిలో ఇప్పుడున్నటువంటి ప్రచార వేగము ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం నూరి ఫాతిమా ముందుంది, కొంత వెనకబడి ఉన్నాడు నజీర్. అదేవిధంగా గుంటూరు 2 విడదల రజని మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లా మాధవి, అంటే పిడుగురాళ్ళ మాధవి అలియాస్ గల్లా మాధవి, ఈవిడ వీళ్ళు రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి దాని నుంచి వచ్చారు. ఈ గల్లా మాధవి బీసీ సామాజిక వర్గం, వాళ్ళ ఆయన కమ్మ సామాజిక వర్గము. అదేవిధంగా విడదల రజని బీసీ సామాజిక వర్గం, వాళ్ళ భర్త కాపు సామాజిక వర్గం. ఈ విధంగా ఇద్దరు బీసీ సామాజిక వర్గ మహిళలే. ప్రచారంలో మాత్రం విడదల రజని దూసుకుని వెళుతుంది, మామూలు కాదు అసలు. ఆవిడ చెప్పటాన్ని అలాగే కాదు, ప్రచారంలో చాలా వేగంగా ఉంది, ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఏమిటి అని అంటే ఈ నియోజకవర్గము తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గం. అందుకనే ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి విడదల రజనీని రంగంలోకి దించారు. మరి ఆవిడ ఈ కోటని ఛేదించి గెలుస్తుందో లేదో చూడాలి. గల్లా మాధవి అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీ మంచిదే, కానీ ఆవిడ ప్రజల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కొంత తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత కుమ్ములాట్లు ఉన్నట్టుగా కనపడుతుంది. గల్లా మాధవికి సహకరించడం లేదు అని ఆవిడకి వ్యతిరేకంగా కూడా పార్టీలో ప్రచారం చేస్తున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ అందరూ కలిసిగిన ముందుకు వెళ్ళగలిగితే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇక్కడ జనసేన మరి విడదల రజని భర్త కాపు సామాజిక వర్గం, మరి జనసేనకు సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం వాళ్ళు గల్లా మాధవికి సపోర్ట్ చేస్తారు. అసలు కాపు సామాజిక వర్గం ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి విడదల రజని ప్రచారంలో ముందున్నారు. ఇక పొన్నూరు కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అంబటి మురళి, ఈయన అంబటి రాంబాబు సోదరుడు. వీళ్ళ అంబటి రాంబాబు సోదరుడు కొత్తగా మురళిని ప్రతిపాదించింది. ఈయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.
ఈ ధూళిపాళ నరేంద్ర 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. మంచి నియోజకవర్గం మీద పట్టుంది. ప్రచారంలో కూడా బాగానే దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న కొంత ధీమా కొద్దీ మనకేం ఇబ్బంది ఉందో మనం గెలుస్తాం అనేటువంటి ధీమాతోనే కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులో కిలార రోషి మీద ఓడిపోయాడు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అతను కిలార రోషి అభ్యర్థి ధూళిపాళ నరేంద్ర ఓడిపోయాడు. ఇప్పుడు కొంత జాగ్రత్త చేసుకుంటే ధూళిపాళ నరేంద్ర గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ధూళిపాళ నరేంద్ర ప్రచారంలో కొంత ముందే ఉన్నారు. అంబటి మురళి ఇప్పుడే ప్రచారంలోకి వెళుతున్నారు. అన్ని సామాజిక వర్గాల వారీగా మీటింగ్ పెడుతూ అంబటి మురళి కాపు సామాజిక వర్గం, ధూళిపాళ నరేంద్ర కమ్మ సామాజిక వర్గం. ఈ నేపథ్యంలోనే అంబటి మురళి వైపుకైనా కాపు సామాజిక వర్గం మొగ్గు చూపింది అని అంటే మాత్రం ఇక్కడ కూడా అంబటి మురళికి కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది. అది అంటే కాపులు ఎటువైపు మొగ్గు చూపుతారనేటువంటిదే ఇది కీలకమైనటువంటి అంశం. ఇక తెనాలి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అన్నాబొత్తున శివకుమార్ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే. ఈ ఇద్దరిలో కూడా అన్నాబొత్తున శివకుమార్ విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. నాదెండ్ల మనోహర్ కూడా ప్రచారంలోకి వచ్చారు. అయితే నాదెండ్ల మనోహర్కి తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి ఆలపాటి రాజావర్గం ఎంత మేరకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీద ఇక్కడ గెలుపోటములు అనేటువంటిది ఆధారపడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మంగళగిరి నారా లోకేష్, అదేవిధంగా మురుగుడు లావణ్య. నారా లోకేష్ అయితే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన ఓడిపోయినప్పటి దగ్గర నుంచి ఈ 50 నెలల పాటు ఆయన 58 నెలల పాటు ఆయన జనంలోనే ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ ప్రచారంలో అయితే ముందే ఉన్నారు. మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు కోడలు, అదేవిధంగా కాండ్రు కమల కూతురు. వీళ్ళిద్దరూ కూడా పద్మశాలి సామాజిక వర్గానికి బలమైనటువంటి నాయకులు కుటుంబం నుంచి వచ్చిన లావణ్య బీసీ సామాజిక వర్గం. ఇక్కడ ఈ మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి అదేవిధంగా బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఉండేటువంటి అవకాశం ఉండదు. అందుకని ఇప్పుడు పార్టీలకు అతీతంగా అయినా మురుగుడు లావణ్య వైపు బీసీలకి మొగ్గు చూపితే సాంప్రదాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండే బలం కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా ఉంటుంది. కానీ ప్రచారంలో మాత్రం నారా లోకేష్ ముందున్నారు. మురుగుడు లావణ్య కూడా ప్రచారంలోకి వచ్చారు. కానీ ఇంకా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా తాటికొండ నియోజకవర్గం తెనాలి శ్రవణకుమార్, మేకతోటి సుచరిత హోంమంత్రిగా పనిచేశారు. ఎవడ పత్తిపాడు నియోజకవర్గం అయితే తాటికొండకు తీసుకొచ్చారు. తెనాలి శ్రవణకుమార్ మాజీ ఎమ్మెల్యే 2019లో ఓడిపోయారు, 14లో గెలిచారు. ఇద్దరు కూడా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి ఏమిటి అని అంటే ఇది ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో తుళ్ళూరు, తాటికొండకు సంబంధించినటువంటి అమరావతి రాజధాని ప్రభావం ఉంటుంది. మేడికొండూరు, పెరంగిపురం ఈ అమరావతి రాజధాని ప్రభావం తక్కువగా ఉంటుంది. వాస్తవంగా పెరంగిపురము మేకతోటి సుచరిత వాళ్ళ నాన్న అక్కడ డాక్టర్గా పనిచేశారు. ఆవిడ లోకల్గా కొంత వాళ్ళ సోదరులు వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మరి ఆ లోకల్ అనేటువంటి అంశం మేకతోటి సుచరిత పనిచేస్తుందా లేదంటే రాజధాని అంశం కీలకంగా పనిచేస్తుంది అనేది చూడాలి. ఇద్దరు పోటాపోటీగా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇక పత్తిపాడు నియోజకవర్గం రిటైర్డ్ ఐఏఎస్ బూరా రామాంజనేయులకి ఇచ్చారు టీడీపీ తరఫున. ఆయన లోకల్ కాదు, నాన్ లోకలు. బాలసాని కిరణ్, ఈయన కూడా విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన బాలసాని కిరణ్ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ నాన్ లోకలే, ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇద్దరు పోటాపోటీగా ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే బూర రామాంజనేయులకి అక్కడ కాపు సామాజిక వర్గం ఎంత మేరకు సహకరిస్తుంది, కాపులు అత్యధికంగా ఉన్నారు. జనసేన కూడా పొత్తులో ఉంది కాబట్టి తెలుగుదేశానికి జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని బట్టి ఇక్కడ గెలుపోటములకి అవకాశం ఉండేదానికి పరిస్థితులు ఉన్నాయి. రామాంజనేయులు అది ఒక ఐఏఎస్ ఆఫీసర్, గుంటూరు కలెక్టర్గా కూడా చేశాడు. అవి సానుకూలత ఉంది, ప్రతికూలత ఉంది. ఇంకా ఆఫీసర్లాగా బిహేవ్ చేస్తున్నాడు, జనంలోకి వెళ్ళలేకపోతున్నాడు, తెలుగుదేశం పార్టీలోనే అందరిని కలుపుకోలేకపోతున్నాడు అనేటువంటిది ఉంది. బాలసాని కిరణ్ మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని శ్రేణులను కలుపుకొని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇద్దరు కూడా పోటాపోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నియోజకవర్గంలో. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మాత్రం ఇప్పుడే ప్రచారం వేగం పుంజుకున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఎంపీ క్యాండిడేట్ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీకి కొంచెం ఎడ్జ్ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో ఒక 3 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రచారంలో ముందున్నాయి. ఒక 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నాయి. ఒక 2 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనపడుతుంది.